Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was a tense match and it was a tight match. కేవలం 12 రన్స్ తేడాతో లాస్ట్ ఓవర్ ఫినిష్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచారు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ని మెచ్చుకోవాలి. వాళ్ళ బౌలర్స్ హ్యావ్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. అట్లే దట్ న్యూ కమర్ దిగ్వేష్ రాఠీ 4 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ వికెట్ నమంధీర్ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్. అతను వికెట్ తీశాడు. అక్కడ బ్రేక్స్ పడ్డాయి ముంబై ఇండియన్స్. అండ్ షార్దుల్ ఠాకూర్ వన్స్ అగైన్ పవర్ ప్లేలో న్యూ బాల్తో వికెట్ తీశాడు. మళ్ళీ బ్యాక్ ఎండ్లో వచ్చి 19th ఓవర్ వేసాడు. జస్ట్ 7 రన్స్ ఇచ్చాడు. చాలా టఫ్ సిచ్యుయేషన్లో 7 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ 28 వర్ రిక్వైర్డ్ ఆఫ్ ది లాస్ట్ 2 ఓవర్స్. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు ఆ ఓవర్లో. సింగిల్స్ లాస్ట్ బాల్ కూడా 2 ఇచ్చాడు. సో హీ వాస్ వెరీ గుడ్. అండ్ లాస్ట్ ఓవర్లో 21 రన్స్ అవసరం ఉన్నాయి. ఆ టైంలో హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నా సరే దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాడు ఆవేష్ ఖాన్. సో ఆవేష్ ఖాన్ సెకండ్ స్పెల్ చాలా చక్కటి స్పెల్ వేసాడు. అండ్ రవి బిష్ణోయ్ ఆల్సో బౌల్డ్ వెల్. రవి బిష్ణోయ్ కూడా టైట్ ఓవర్స్ వేశాడు. వికెట్ రాకపోయినా టైట్ ఓవర్స్ వేశాడు. క్రూషియల్ ఓవర్స్లో వాళ్ళు చాలా చాలా మంచి ఒక ఇంటెంట్ చూపించారు. చాలా కసిగా ఆడారు, బాగా పర్ఫామ్ చేశారు. అండ్ దే వర్ లెడ్ వెల్ బై రిషబ్ పంత్ ఆల్సో. రిషబ్ పంత్ వన్స్ అగైన్ బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయ్యాడు, బట్ కెప్టెన్గా అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో ముంబై ఇండియన్స్ డిసప్పాయింట్మెంట్ పడలేదు. హార్దిక్ పాండ్యా బౌల్డ్ బ్యూటిఫుల్లీ 5 వికెట్లు తీసుకున్నాడు. ఐ థింక్ దిస్ ఫస్ట్ టైం హ్యాస్ టేకెన్ 5 వికెట్స్ ఇన్ ఐపీఎల్. అంతేకాకుండా బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. లాస్ట్లో ప్రయత్నం చేశాడు కానీ అతని నుంచి కాలేదు. ఇట్ వాస్ టూ లేట్ బై ది టైమ్ హీ కేమ్ టు ద క్రీజ్. అండ్ సూర్యకుమార్ ఆల్సో బ్యాటెడ్ వెల్, బట్ అతను క్రూషియల్ టైంలో 16th ఓవర్ ఫస్ట్ బాల్ కొట్టాడు. సూర్యకుమార్ ఉండుంటే చేజ్ పాసిబుల్ అయ్యిండేదేమో. బట్ ముంబై ఇండియన్స్కి డిసప్పాయింట్మెంట్. బట్ లక్నోకి వాళ్ళకి ఫస్ట్ హోమ్ విన్. ఫస్ట్ మ్యాచ్లో ఇక్కడ ఓడిపోయారు, తర్వాత గెలిచారు. సో వాళ్ళకి కెరీర్ చాలా రఫ్గా స్టార్ట్ అయింది కొత్త సీజన్. బట్ ఈ మ్యాచ్లో విన్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో వన్స్ అగైన్ వాళ్ళకి మెయిన్ వాళ్ళకి కలిసి వస్తున్న అంశం ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ మిచెల్ మార్ష్ వన్స్ అగైన్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ అతని నుంచి చూసాం. 60 రన్స్, డబుల్ క్విక్ టైం, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ అనుకుంటా. సో అతను పవర్ ప్లేలో ఇచ్చిన స్టార్ట్ అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సో అతను పవర్ ప్లేలో రెచ్చిపోయాడు. ఒక మెరుపు ఇన్నింగ్స్. అది మెరుపు ఇన్నింగ్స్ 7 ఓవర్స్లో అయిపోయింది ఇన్నింగ్స్. బై ద టైమ్ ముంబై వాజ్ లికింగ్ దేర్ వూండ్స్. సో ఆ పాటికి వాళ్ళు దెబ్బలు కొట్టేసి వెళ్ళిపోయాడు. సో 60 రన్స్ అంత క్విక్. అతనికి ఎక్కువ స్ట్రైక్ కూడా అతనికి ఉంది. మార్కం ఎక్కువ స్ట్రైక్ రాలేదు. సో హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. తన టిపికల్ స్టైల్ మిచెల్ మార్ష్ తన టిపికల్ స్టైల్లో అగ్రెసివ్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. బౌలర్స్ అందరిని చితకబాదాడు. మిచెల్ మార్ష్ ఇచ్చిన ఆ స్టార్ట్ దాన్ని మార్క్రమ్ అందుకున్నాడు. మార్క్రమ్ హ్యాడ్ ఎ క్వైట్ టోర్నమెంట్ సో ఫార్, బట్ మార్క్రమ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 50 చేశాడు. సో స్టడీగా ఆ 50 చేసి లాస్ట్లో కాస్త యాక్సిలరేషన్ చేసి. సో మార్క్రమ్ అబిలిటీ మనకు తెలుసు, బట్ హీఈస్ నాట్ ఎ బిగ్ హిటర్ లైక్ పూరన్ ఆర్ మార్ష్. ఒకటి ముంబై కలిసి వచ్చింది ఏంటంటే పూరన్ తొందరగా కొట్టాడు. హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు. స్లోయర్ బౌన్సర్తో అతను అవుట్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా వాజ్ వెరీ గుడ్. అతని కీలకమైన వికెట్లు తీశాడు, 5 వికెట్లు. అండ్ విఘ్నేష్ పుత్తూర్ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ఇంప్రెసివ్ అతను. ఎందుకంటే అతను ఫస్ట్ ఓవర్లోనే ఈ గాట్ రీడ్ ఆఫ్ మిచెల్ మార్ష్. కాటన్ బౌల్డ్ మిచెల్ మార్ష్కి అతని గుగ్లీని అతను పసిగట్టలేకపోయాడు. సో ఈ ప్లేడ్ ఇట్ స్ట్రైట్ టు ద బౌలర్ అండ్ ఇట్ డి నాట్ మేక్ ఎనీ మిస్టేక్. సో మిచెల్ మార్ష్ అవుట్ అవడం, తర్వాత నికోలస్ పూరన్ తొందరగా అవుట్ అవడం, ఇది నెక్స్ట్ రిషబ్ పంత్ కూడా ఒక టేమ్ షాట్ అతని నుంచి కూడా చూసాం మనం. రిషబ్ పంత్ జస్ట్ మేడ్ అనదర్ 2 రన్స్. ఏమాత్రం కాన్ఫిడెన్స్ కనపట్లేదు అతని బ్యాటింగ్లో. ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ వాట్ ఎవర్. సో ఇక్కడ కొంచెం బ్రేక్స్ పడినట్టుగా అనిపించింది. బట్ ఆయుష్ బదోని ప్లేడ్ ఏ బ్యూటిఫుల్ లిటిల్ క్యామియో. 30 రన్స్ అతను చేశాడు, 4 4లు కొట్టి. కానీ దట్ వాస్ ఏ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్నింగ్స్. ముఖ్యంగా స్పిన్నర్స్ మీద అతను అటాక్ చేయడం, కౌంటర్ అటాక్ చేయడం, చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆయుష్ బదోని, ది పాకెట్ రాకెట్. అతనిలో నా టాలెంట్ మరొకసారి ప్రూవ్ అయింది. ఇంతవరకు అతను కూడా క్వైట్ టోర్నమెంట్. ఎందుకంటే మనం చెప్పుకున్నారు టాప్ 3 పోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కానీ అలాగే చివరిలో మిల్లర్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. మిల్లర్ 190 స్ట్రైక్ రేట్తో అతను 25 అంత చేశాడు. బట్ దట్ వాస్ క్రూషల్. లాస్ట్లో 200 క్రాస్ అవడంలో మిల్లర్ రోల్ చాలా ఉంది.
ఓవరాల్‌గా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ పిచ్ పైన. పిచ్ వాస్ గుడ్. బట్ బ్రహ్మాండమైన బ్యాటింగ్ పిచ్ అని చెప్పలేం గానీ, ఇట్ వాస్ గుడ్ పిచ్ టు బ్యాట్. సో, దాని మీద 203 బోర్డ్ మీద 203 ఎప్పుడైనా సరే అపోజిషన్‌ని కాస్త ఇబ్బంది పడతది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ స్టార్ట్. 203 మీరు ఫేస్ చేసినప్పుడు స్టార్ట్ మంచిదుండాలి. ముంబై బౌలర్‌లో ఈవెన్ శాంట్నర్ గానీ, శాంట్నర్ చాలా రన్స్ ఇచ్చాడు. చాలామంది బౌలర్స్ అందరూ రన్స్ ఇవ్వడం అనేది మంచిది. ఈవెన్ దీపక్ చహర్ వెంట్ ఫర్ రన్స్. సో, ముంబై బౌలింగ్ ఎందుకనో అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఇంజరీ వల్ల ఆడలేదు ఈ మ్యాచ్‌లో. రోహిత్ శర్మ మోకాలు ఇంజరీ అని చెప్పారు. ట్విట్టర్‌లో వాటిలో ఏంటంటే లేదు అతను కావాలని డ్రాప్ చేశారు, ఇంజరీ అని చెప్తున్నారు అని చెప్పి ఏదో టాక్ నడుస్తుంది. కానీ బట్ ఎందుకు డ్రాప్ చేస్తారు? వాళ్ళ దగ్గర సరైన రీప్లేస్మెంట్ కూడా లేరు. వాళ్ళ బ్యాకప్స్ లేరు. దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ రాజ్‌బావ్. అతను బ్యాటింగ్ కూడా రాలేదు. బ్యాటింగ్‌కి పంపించే కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకి లేకపోయింది. రాజ్‌బావని తీసుకొచ్చారు. సో, ఇంజరీ ఉంది అతనికి. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ అంటే ముంబై వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. సరే, ఓకే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడట్లేదు. విల్ జాక్స్ అండ్ ర్యాన్ రికెల్టన్ ఓపెన్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్, లేకపోతే నెంబర్ 3లో సూర్య, నెంబర్ 4లో తిలక్ ఆడితే వాళ్ళ ఒరిజినల్ పొజిషన్స్ అవి బాగుంటుంది. అలా కాకుండా తిలక్ వర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా పక్కన పెట్టి నమన్ ధీర్కి ముందు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. అతను బాగా బ్యాటింగ్ చేశాడు. ఆ ప్రమోషన్ వస్తే అతను ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. చాలా మంచి ఇన్నింగ్స్ అతని నుంచి, ఒక టెరిఫిక్ నాక్ చూసాం అతని నుంచి. 48 ఆర్ 49 ఐ థింక్. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. చాలా అగ్రెసివ్గా ఆడాడు అతను, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో. బట్ ఏంటంటే అది అతను తన ఒరిజినల్ పొజిషన్లో ఆడుండేవాడు. సో, ఇక్కడ తిలక్ వర్మని వెనక్కి పెట్టడం అనేది కొంచెం క్వశ్చనబుల్గా అనిపించింది. ఎందుకంటే నమన్ ధీర్ని అవుట్ చేశాడు ఈ దిగ్విష్ రాఠీ. అతను ఒక క్యారమ్ బాల్ టైప్ ఆఫ్ డెలివరీతో అవుట్ చేశాడు. నమన్ ధీర్ ఆ డెలివరీకి అస్సలు హీ హ్యాడ్ నో క్లూ అబౌట్ ఇట్ అండ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. చాలా తక్కువ రన్స్. ఫస్ట్ 3 ఓవర్స్లో అయితే 11 రన్స్ ఇచ్చాడు. అందుకే హీ వాజ్ రైట్ఫుల్లీ వాజ్ కాల్డ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఫస్ట్ 3 11 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ముఖ్యంగా నమన్ ధీర్ అవుట్ చేయడం చాలా పెద్ద బ్రేక్స్ వేసింది. బట్ నమన్ ధీర్ అవుట్ అయిన తర్వాత వచ్చాడు తిలక్ వర్మ. తిలక్ వర్మ వాజ్ నాట్ గెటింగ్, ఎందుకంటే అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతాను, అంత ఫీల్డింగ్ కూడా చేయలేదు. సడన్గా బ్యాటింగ్కి వచ్చి లేట్గా 9th ఓవర్లో 10th ఓవర్లో వచ్చాడు అతను బ్యాటింగ్. వచ్చి అతను కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక్క బాల్ కూడా టైం చేయలేకపోయాడు. 2 బౌండరీలు వచ్చాయి కానీ అవి కూడా ఇంప్రెసివ్ బౌండరీస్ కాదు. కొడితే సింగిల్స్ వస్తున్నాయి తప్ప ఎంత గట్టి కొట్టినా బాల్ని క్లియర్ చేయడం, గ్యాప్ దొరకట్లేదు. అండ్ అతని రిస్క్ తీసుకుని రివర్స్ స్వీప్ చేసినా అది ఫీల్డర్కి వెళ్తుంది. ఇట్ వాజ్ నాట్ హిస్ డే. అతను ఆ రిథమ్ కంప్లీట్గా ఒక్కరోజు దట్ ఈజ్ నాట్ యువర్ డే. సో, అతను రన్స్ కొట్టలేకపోయాడు. సూర్యకుమార్ మరోవైపు ఇద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. సూర్యకుమార్ వాజ్ డామినెంట్ పార్ట్నర్. వాళ్ళు 50 రన్స్ చేసేసరికి ఇతను 13-14 రన్స్ చేశాడు అంతే. బట్ ఓవరాల్గా ఏంటంటే అతనికి కుడ్ నాట్ గెట్ గోయింగ్. బట్ సూర్య వాజ్ బ్రిలియంట్. సూర్య ఎప్పటిలాగే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని బ్రెత్ టేకింగ్ షాట్స్ చూసాం అతని బ్యాట్ నుంచి. బట్ అతను కూడా పూర్తి ఫ్లూయెంట్గా లేడు. బట్ బికాస్ దీస్ పీపుల్ బౌల్డ్ వెరీ వెల్. రవి బిష్ణోయ్ కానీ, దిగ్విష్ రాఠీ గురించి చెప్పేది. దిగ్విష్ రాఠీ అయితే బౌండరీలు ఇవ్వకుండా పడ్డాడు ఫస్ట్ 3 ఓవర్స్లో. చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ అతని నుంచి. అండ్ మిగతా బౌలర్స్ కూడా అందరూ బాగా బౌలింగ్ వేయడంతో ఆకాశ్దీప్ కొన్ని రన్స్ ఇచ్చాడు నో డౌట్ స్టార్టింగ్లో. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా టైట్ బౌలింగ్ చేశారు. సో, ఐ థింక్ దానివల్ల వీళ్ళు దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. సూర్య చాలా మ్యాక్సిమం ట్రై చేశాడు, 67 రన్స్ చేశాడు. కానీ అతను ఒక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని స్కూప్ చేయబోయాడు ఫ్లైన్ లెగ్ వైపు. బ్యాలెన్స్ కోల్పోయాడు, షేప్ కోల్పోయాడు. దాంతో ఈ ఒక మంచి రన్నింగ్ క్యాచ్ బై సమద్. సో, సూర్య ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అక్కడ బ్రేక్స్ పడ్డాయి. సూర్య అవుట్ అయిన తర్వాత మరి ఎక్కడికి ఏమైందంటే 19th ఓవర్లో బికాస్ తిలక్ వర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్, అతను రిటైర్డ్ అవుట్ చేయాల్సి వచ్చింది. మనం గతంలో అశ్విన్ విషయంలో చూసాం, చాలా అరుదుగా చూస్తాం. అంటే బ్యాట్స్మెన్ తనంతట తాను అవుట్ అయ్యి వెళ్ళిపోవడం, రిటైర్డ్ అవుట్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. శాంట్నర్ వచ్చాడు. బట్ శాంట్నర్ వచ్చేంజ్ చేస్తాడు, ఈ ప్లేడ్ హార్డ్లీ 2-3 balls. హార్దిక్ పాండ్యా అతను సింగిల్స్ తీసుకుని అతను స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా తన మీద వేసుకున్నాడు భారం. బట్ మనం చెప్పుకున్నట్టుగా షార్దుల్ ఠాకూర్ అతన్ని ఐపీఎల్లో అన్సోల్డ్ అయ్యాడు. ఆ కసో ఏంటో ఈజ్ బౌలింగ్ వెరీ వెల్. గతంలో చాలా లూజ్ బౌలింగ్ ఉండేది. ఇప్పుడు ఈజ్ బౌలింగ్ యార్కర్స్ పర్ఫెక్ట్లీ. అన్ని యార్కర్స్ కాకుండా అంత ప్రెడిక్టబుల్ అవ్వకుండా కొన్నిసార్లు సడన్లీ బ్యాకప్ లెంత్ బాల్ వేయడం. సో, హీస్ కీపింగ్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. డెత్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. పవర్ ప్లేలో ఈజ్ వెరీ గుడ్.
సో దీంతో మనకి వాళ్ళకి 7 రన్స్ మాత్రం ఇచ్చాడు అతను తన 19th ఓవర్లో. అండ్ 21 ఓవర్స్ని డిఫెండ్ చేసేటప్పుడు ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు హార్దిక్ పాండ్యా. తర్వాత బౌండరీ రాలేదు. అండ్ ఈవెన్ ఆవేష్ ఖాన్ బౌల్డ్ వెరీ గుడ్ యార్కర్స్. సారీ. సో లక్నో సూపర్ జెయింట్స్కి వాళ్ళ హోమ్లో మొదటి విన్ ఆఫ్ దిస్ సీజన్ దొరికింది. అది బ్లాక్ సాయిల్ పిచ్, బట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ టు దర్ ప్లాన్. దీంట్లో జహీర్ ఖాన్ కూడా మనం చాలా క్రియేటివ్. జహీర్ ఖాన్ రోల్ చాలా కనిపిస్తుంది. వీళ్ళ రివైవల్ ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళు ఎలాగా పర్ఫామ్ చేశారో మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకు ఒక ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ని వాళ్ళు ఓడించడం వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ముంబైకి చాలా డిసప్పాయింటింగ్ ఈ డిఫీట్. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు రోహిత్ లేకపోవడం, వాళ్ళకి సరైన బ్యాకప్స్ లేకపోవడం, బ్యాటింగ్లో మీకు ఆ డెప్త్ లేకపోవడం, తర్వాత ఎందుకంటే తిలక్ వర్మ తర్వాత మీకు బ్యాటింగ్ కనపడలేదు. సో తిలక్ వర్మ ప్రాబ్లీ ది లాస్ట్ హోప్. ఎందుకంటే శాంట్నర్ ఇస్ గుడ్ బట్ నాట్ వెరీ గుడ్ కదా. సో రోహిత్ లేకపోయేసరికి వాళ్ళకి బ్యాకప్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఇష్యూస్గా కనిపించాయి. బౌలింగ్లో కూడా ఐ థింక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మనకు కనిపించింది. బట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై లక్నో అండ్ బ్యాడ్ లక్ ముంబై.